ఆయన ఎట్లా ఉంటాడో ఆయన మనస్తత్వం అంతా కూడా మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇంకా ఆయన బోర్డులు కానీ వ్యవహారదారులు కానీ చూస్తూ ఉంటే రేపు మళ్ళీ తప్పు జారికి ఒకసారి వస్తే అంతా ఏం చెప్తా ఉన్నాడు, రప్ప రప్ప అంటే జరుపుకుంటూ పోతామని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ అందరూ కూడా మహిళా సోదరిమణులు ఉన్నారు. మీరు నవమాసాలు మరి ఆ రోజు మోసి మరి ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఎందుకమ్మా? ఆ బిడ్డని ఆయన చేతుల్లో పెట్టి నరికించుకోవడానికి. ఎంతో మంది కొత్తగా పెళ్ళిన మహిళలు ఉన్నారు. మరి వీరందరూ కూడా అత్తవారింటికి ఎంతో ఆనందంగా సంతోషంగా అడుగు పెట్టారు. అంటే వాళ్ళు రేపు పొద్దుట భర్తల తలకాయలు రప్పా రప్ప ఆయన నరికితే భర్త లేనిటువంటి విధంగా మళ్ళీ వితంతుగా మిగిల్చుకోవడానికి ఆయన రేపు పొద్దున మరి పరిపాలన మళ్ళీ కావాలనేది అంటే ఆలోచించండి మీరు అందరూ కూడా. అంటే ఈ రకమైనటువంటి రాజకీయ గతంలో ఎప్పుడు కూడా మనం చూడాల. ఈరోజు మనం పరిపాలన చేస్తాం, ఓకే, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాం, ఇంకా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం ఏదైనా చెప్పుకోండి ప్రజాస్వామ్యంలో. లేదా మేము ఏదైనా తప్పులు చేస్తా ఉంటే దాన్ని సరిచేయండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కానీ రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ పన్ను తీసేస్తాం, మీ కాలు తీసేస్తాం, మీ చేయి తీసేస్తాం, మీ తలకాయ తీసేస్తాం అనేటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రమాదం. చాలా ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదం. దయవుంచి మహిళలందరూ కూడా ఆలోచన చేస్తారు.